లలిత న్యూస్ కి స్వాగతం. రజితను ఎన్కౌంటర్ చేయండి. చెన్నయ్య అమీపూర్లో ఓ కన్న తల్లి ముగ్గురు పిల్లలను చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. తన పిల్లల్ని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలాగా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని అన్నారు. తన భార్యను శివను ఎన్కౌంటర్ చేయాలని చెన్నయ్య వాపోయారు. మీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురు జింతల చెన్నయ్య భార్య రజిత అలియాస్ లావణ్య కాపురం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా పనిచేస్తుండగా రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. వీరికి సాయి కృష్ణ అనే 12 సంవత్సరాల బాబు, మధుప్రియ అనే 10 సంవత్సరాల బాలిక, గౌతమ్ 8 సంవత్సరాలు ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. రజితకు చెన్నయ్యకు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయితే 6 నెలల క్రితం జరిగిన 10వ తరగతి గెట్ టుగెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో పరిచయం మరింతగా పెరిగింది. నెంబర్స్ మార్చుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.